ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ నేను 16వ తారీఖు వచ్చినాను. వచ్చి చూసి తర్వాత 17వ తారీఖు ర్యాలీ ఉంది కర్నూలు చూసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత నేను 2 రోజులు ఉండి పోవాలని వచ్చిన. తర్వాత ఇటు చూస్తే బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కానీ ఇంకా అన్నీ ఏది పూర్తి కావాలే. సరే నేసి నేను మురళిని శ్రీకాంత్ని రమ్మని చెప్పి వచ్చినారు. వచ్చిన తర్వాత ఇక్కడ బాత్రూంలో నువ్వు మేస్త్రి కదా మురళి, నువ్వు ఉంటే మనమందరము మీ వెంట ఉంటాం, మేమంతా మీరు ఎలా చెప్తే మేము చేస్తాము, ఇవన్నీ కంప్లీట్ చేస్తాము, మనం ఇక్కడే ఉన్నాము అని చెప్పిన మురళికి. సరే ఉన్నాంలే అని చెప్పినాడు మురళి. మేము 16వ తారీఖు వచ్చినాము, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ అనేది చాలా అద్భుతమైన సేవ దొరకడం అనేది ఒక భాగ్యం, ఒక వరం. పత్రి సారు ధ్యాన సేవే దైవ సేవ అని చెప్పినాడు. దాంట్లోనే ఇక్కడ నేను కర్తాలో వాటర్ అందిస్తున్నాను, జేతవనంలో శానిటేషన్ వర్క్, ఇక్కడికి వచ్చిన తర్వాత మేస్త్రి కూడా అయినాను, బేల్దారి అయినాను. అన్ని వర్కుల్లోనూ మనం చేసుకుంటూ పోవాలి అంతే. మనం ఏ వర్క్ మన ముందర ఉందో అది చేసుకుంటూ పోయేదానికి ఎంతో అద్భుతమైన మనం ప్లాట్ఫామ్ ఉన్నాయి. ఎక్కడైనా సేవ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పాలా చేయాలనేది కాదు, మనకి తోచిన ఏది అనుకూలం ఉందో అది చేసుకుంటూ పోవాలా. అంటే ఎప్పుడు కూడా ఎండలో ఉండేది కానీ ఎవరికి ఇక్కడ చాలామందికి మనము ఎండలో పోవాలన్నా చేయాలన్నా కష్టమవుతుంది. కానీ మనకి సూర్యుడు ఒక గొడుగులాగా వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఎంతో అద్భుతంగా గొడుగు పట్టినాడు. అది ఒక సూర్యభవానికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. నైటు 2 అయింది, 3 అయింది, 4 అయింది కూడా తెలియకుండా పనిచేసినారు. అందరూ సహాయ సహకారాలు అందించినారు. సహాయ సహకారాలు అందించిన మాస్టర్స్ అందరికీ మరొకసారి శతకోటి వందనాలు చెప్పుకుంటూ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. పత్రి ధ్యాన మహాయాగానికి ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.